ప్రతిష్టాత్మకంగా సాగిన శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ విజయబావుట ఎగరేసింది. అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచార పర్వం వరకు దూకుడుగా వెళ్తున్నటువంటి బీజేపీ మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలైతే కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఉత్కంఠగా సాగినటువంటి ఎన్నికల ప్రక్రియ ఈసారి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో చాలా ఉత్కంఠ కొనసాగింది. ప్రధానంగా అంజిరెడ్డి విజయం మాత్రం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. సో మొదటి నుంచి బీజేపీ ఎటువంటి వ్యూహంతో వెళ్ళింది? 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఒకటి గ్రాడ్యుయేట్, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ. ఈ 2 స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల మీ పార్టీ శ్రేణుల వెనుక శ్రమ ఎలా ఉంటుంది? అటు అధిష్టానం యొక్క వ్యూహాలు ఎలా ఫలించాయి అనుకుంటున్నారు? ముందు నుంచి భారతీయ జనతా పార్టీ నమ్మే సిద్ధాంతం సంఘటనమే శక్తి. ఆర్గనైజేషన్లో మనకు బలం ఉంది అనే విషయాన్ని మేము గుర్తించి మొత్తం ఓటర్లని 25 డివైడెడ్ బై 25గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూపింగ్ 25 మెంబర్స్ తోటి ఒక గ్రూప్ తయారు చేయడం జరిగింది. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇన్ఛార్జ్ పెట్టాం. ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేశాం. అటు ఉపాధ్యాయ ఓటర్లు కానివ్వండి, ఇటు పట్టభద్రుల ఓటర్లు కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేసి కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఈ విజయం, ఈ 2 ఎమ్మెల్సీల విజయం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాదు, మెదక్ మరియు కరీంనగర్ 4 ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైతే ఎమ్మెల్సీ సీట్లు 2 గెలిచామో ఈ విజయం కార్యకర్తల కష్టానికి అంకితం. ఈ విజయం తాత్కాలికమే, కేవలం కొమ్మక్కు రాజకీయాలతోటే ఈరోజు బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు? అబద్ధం అండి. ఎక్కడా కుమ్మక్కు రాజకీయాలకు అవకాశమే లేదు. బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలో ప్రత్యేకించి పట్టభద్రుల నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సపోర్ట్ చేసింది. వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకులు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి, వాళ్ళ నాయకులకు అందరికి ఫోన్లు చేసి ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సపోర్ట్ చేయించారు. ఇక్కడ ఒంటరిగా పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇది మొత్తానికి ఏందనంటే ఈ ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి కూడా ఎంత కుట్ర పన్నినా కూడా మన క్యాండిడేటు ఏదైతే అంజిరెడ్డి గారి గెలుపు ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోలేకపోయారు. ఇది పూర్తిగా కార్యకర్తల విజయం. అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆ తర్వాత కుంభమేళ, ఈ 2 అంశాలు మీ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చాయనే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఈ 2 కుంభమేళ నిర్మాణ తర్వాత కూడా గతంలో ఊహించిన విధంగా తెలంగాణ నుంచి ఎక్కువగా కుంభమేళకు వెళ్ళడం, అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత మీ పార్టీ శ్రేణులు ఎక్కువగా ఇక్కడ ఉచితంగా ట్రైన్లు వేయడం కావచ్చు, బస్సులు వేయడం, ఈ అంతా కూడా ఒక మతానికి సంబంధించినటువంటి అంశంతో కొంత బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న అంచనాలు కూడా నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందే ఉంది. దాంట్లో దాపరికమే లేదు, దాంట్లో దోబుచులాటకు ఆస్కారమే లేదు. కాబట్టి అయోధ్య రామ మందిర చిరకాల స్వప్నం ఏదైతే ఉందో 500 సంవత్సరాల తర్వాత అది సఫలీకృతమైంది. ఇవాళ మోదీజీ ప్రధానిగా ఉండగా ఇవాళ ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. సరే, సుప్రీంకోర్టు కూడా దానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇంకా సునాయాసమైంది. అదొక్కటే కాకుండా ఇవాళ కుంభమేళాలో 66 కోట్ల మంది, అంటే భారతదేశంలో 120 నుంచి 130 కోట్ల హిందువులు ఉన్నారనుకుంటే అందులో సగం మంది కుంభమేళాకి అటెండ్ అయ్యారు. అంత పెద్ద స్థాయిలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక గ్యాదరింగ్ జరిగి ఉండదు. అది చిన్న సంఘటనలు జరిగినాయి, కానీ వాటిని కూడా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్లారు. యోగి ప్రభుత్వం బ్రహ్మాండంగా అక్కడ ఏర్పాటు చేసింది. ఇది చాలామంది హిందువులకు ఒక మనోభావాలతో కూడిన అంశం. ఇది 2 అంశాల్లో కూడా మేము ముందున్నాము. తప్పకుండా హిందూ సమాజం, సనాతన హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అండగా నిలిచారు. ఒకవైపు గ్రాడ్యుయేట్లు, మరోవైపు ఉపాధ్యాయులు, మీకే ఎక్కువగా మద్దతు పలికినటువంటి సందర్భం ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో కనిపించింది. సో రాబోయే ఎన్నికలకు ఇది ఒక తార్కాణంగా భావించవచ్చా? రాబోయే ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది, తెలంగాణని కైవసం చేసుకోబోతుంది అంటే ఏం చెప్తారు సార్? పూర్తిగా ఈ ఎన్నికలతో మేధావి వర్గం, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రులు, తర్వాత ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కూడా మాకు మద్దతు తెలిపారనేది ఈ అంశంతో రూఢి అయింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో పార్టీ నిర్మాణంలో కానివ్వండి, ఈ పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడం, అధికారం వైపు తీసుకురావడం, భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఈ సమస్యల పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజల మనసుల్లో, వాళ్ళ మైండ్లో చొప్పించే కార్యక్రమం రాబోయే 2-3 సంవత్సరాల పాటు చేస్తాం. తప్పకుండా అధికారం దిశగా పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత 37% ఓటు బ్యాంకుతో, ఓట్ షేర్తో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.
నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఈజ్ అధికారమే. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తాం, కేంద్రంలో మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేమే వస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే అప్పుల ఊబిలో కూరుకుపోయిందో దీన్ని ఒడ్డుకు చేర్చడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాలు కానివ్వండి, ఇవాళ మోదీజీ 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి ఎక్కడ ఒక మచ్చలేని నాయకుడు ఆయన, ఎక్కడ అవినీతి ఆరోపణ లేదు. వీళ్ళు 16 నెలలైంది అధికారంలోకి వచ్చి ఇక్కడ మీ జిల్లాలో ఉన్న 3 మంత్రుల మీద లక్షలాదిగా వాళ్ళ ఆరోపణలు. కాబట్టి ఈ అవినీతి పాపమంకెల నుంచి లేకపోతే ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని ఒడ్డెక్కించాలంటే కేవలం డబుల్ ఇంజిన్ సర్కారే శరణి. మీరు చెబుతున్నట్టుగా అంటే పన్నా ప్రముఖుల వ్యవస్థ కావచ్చు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీల వ్యవస్థను మేము అక్కడ ఏర్పాటు చేసుకున్నాం, ప్రతి 25 ఓటర్లకి ఒక ప్రముఖుని వేసుకున్నామని చెప్తున్నారు. కానీ ఎందుకు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఆ స్ట్రాటజీ ఫలించలేదు? ఇక్కడ బీజేపీ ఓటమికి గల కారణాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు చాలా బలంగా ఉన్నాయండి. ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు యూజువల్గా ఉపాధ్యాయులు ఏంటంటే వాళ్ళు వాళ్ళ సర్కిల్ నుంచి పవర్ని బయటికి పోనివ్వరు. ఇక్కడ కొంచెం సమస్య ఏముండిందంటే వాళ్ళందరినీ ఒక్కతాటి మీద నడిపించడంలో మేము కొంత ఇక్కడ మేము ఇంకా స్ట్రాటజిక్గా ప్లే చేయాల్సింది. తప్పకుండా భవిష్యత్తులో మేము ఏదైతే పొరపాటు జరిగినాయో వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి చికోటి ప్రవీణ్ గారు, ఎంతో కాలంగా ధర్మరక్ష జాగరణ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు యాక్టివ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అటు హిందువుల ఓటర్లను ఐక్యంగా చేసే ప్రయత్నం మీ సంస్థ ద్వారా మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లో బీజేపీ ఎటువంటి రోల్ పోషించబోతుందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా హిందువుల మనోభావాలను కాపాడే పార్టీ బీజేపీ పార్టీ. సో వేరే పార్టీ అయినా హిందువుల మనోభావాలను కించపరుస్తూ మరి ముఖ్యంగా ఎంఐఎం ఓవైసీ సంకలనాక్తున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ 7 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో హిందువులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సో ఇవన్నీ తిప్పికొట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం, మా ధర్మరక్ష సంస్థ చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హిందువుల మనోభావాల్ని కాపాడుతుంది. సో ఇది తెలంగాణలో ఆల్రెడీ హిందుత్వం పెరుగుతున్నది. హిందువులపై జరిగే దాడిని ప్రజలందరూ కూడా హిందూ సోదరులు గమనిస్తున్నారు. దానికి జవాబు మీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా డెఫినెట్గా హిందుత్వం అనేది ఒక మేజర్ పాత్ర పోషించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవల లవ్ జిహాదీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలామంది హిందూ యువతులను అట్రాక్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, వరకట్న వేధింపులకు గురి చేయడం, ఇటువంటి సంఘటనలు ఖమ్మం ప్రాంతంలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. సో ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు, హిందూ పరివార సంస్థలు కావచ్చు, ఆ శక్తులు కావచ్చు, ఇటువంటి ప్రాంతాలు ఎందుకు పెద్దగా ఫోకస్ చేయట్లేదని ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీలాంటి వ్యక్తులు కావచ్చు, మీలాంటి సంస్థల ద్వారా అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇక్కడ కూడా చాలా లవ్ జిహాద్ అనేది ఒక తీవ్రమైన ఉగ్రవాద చర్య ఇప్పుడు భారతదేశంపై ఉన్నది. ముఖ్యంగా హిందూ సోదరులపై దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు రకరకాలుగా. సో ఇవన్నీ కూడా పబ్లిక్లో అవేర్నెస్ తేవాలి, హిందువులలో అవేర్నెస్ తేవాలి. ఈ ప్రయత్నంలో బీజేపీ మేము కలిసి గట్టిగా కూడా ఇక్కడ ఖమ్మము చుట్టుపక్కల ప్రాంతాల్లో అవేర్నెస్ తెస్తున్నాం. ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. ఈ మత మార్పిడి ప్లస్ ఈ లవ్ జిహాద్, హలాల్, ఇట్లాంటి రకరకాలమైన ఉగ్ర చర్యలు, ఉగ్రవాదుల నుంచి వచ్చే నిధులతో ఇక్కడ మన యువతులని టార్గెట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ అమ్మాయిలపై నిఘా పెట్టాలి. రకరకాల మోసాలు అమ్మాయిలని వలలో వేసుకునేకి హిందువుల పేరుతో ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని ముస్లిం యువకులు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. సో పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మా హిందూ సంస్థలన్నీ కూడా ఈ విషయంపై పోరాటం చేస్తున్నాం. ఇంకా కూడా ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులకు కూడా దీని విషయంలో మాట్లాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మొత్తంగా కార్యకర్తల కష్టం, శ్రమతోనే 2 స్థానాలు గెలుచుకున్నామని చెప్తున్నారు బీజేపీ నేతలు. రాబోయే కాలంలో తెలంగాణను కూడా కైవసం చేసుకుంటామని ఒక ధీమాను, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వయంగా తెలంగాణలో బీజేపీ విజయం పట్ల ట్వీట్ కూడా చేశారు. ఖచ్చితంగా కార్యకర్తల శ్రమ దీని వెనక ఉందని కూడా ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇది న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.